మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు ఎవరినో ఒకరిని మనకు సహాయం కోసం పంపిస్తాడంట. అంటే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దానికి మనం ఓ టెన్షన్ పడిపోయి ఏమవుద్దా? ఏం జేయాలి? ఏంటనే లోపు ఎవరో ఒకళ్ళొచ్చి మనకి కొంచెం సపోర్ట్ ఇస్తా ఉంటారు. ఏమో ఆళ్ళ మూలనే మనం గెలుస్తామేమో. సో, అలాగే మన రవి విషయంలో కూడా అలాగే జరిగింది. సో, అందరూ చాలా ఎంజాయ్ చేశారు. సినిమా డైరెక్టర్లందరూ చాలా చప్పట్లు కొట్టేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసేసుకొని మీరంత కాదు ఇంత, మీరింత కాదు అంత అని చెప్పేసి తెగ ఒకళ్ళకొకళ్ళు పొగుడుకున్నారు. అది ఇది అని చెప్పి అయిపోయింది. సరే ఇప్పుడు ఎలాగా రవి వెళ్ళిపోయాడు, జైల్లోకెళ్ళిపోయాడు. మరి ఆయన్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? ఏంటి పరిస్థితి? ఇంకా అలాగే ఉండిపోతాడా ఏంటి? వాదోపవాదాలు ఏమి జరగవా అని ఇవన్నీ మరి ప్రాసెస్ ఉంటది కదా! కోర్టు దగ్గర తీసుకెళ్ళామంటే కోర్టు దగ్గర మరి మాట్లాడాలి, లాయర్లు వాదించాలి. మరి ఎవరు సపోర్ట్ చేస్తారు మన రవికి? అప్పుడు నేనంటూ ఉన్నాను అని చెప్పేసి ఒక లాయర్ ముందుకొచ్చాడనమాట. ఆయన పేరు నీలం. నీలం లాయరు రవికి తన కేస్ నేను టేకప్ చేస్తానని చెప్పేసి తను ముందుకొచ్చాడు ఇప్పుడు. సో, చూడాలి తను ఏం చెప్తారు. చాలామంది ఏమంటున్నారంటే, రవి గనుక బయటకొస్తే ఆ లాయర్‌కి గుడి కట్టిస్తాం అంటున్నారు. సో, ఎంతవరకు ఇదంతా జరుగుద్దో చూద్దాం. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఇది ఈ కాన్సెప్ట్. ఎందుకంటే నిజంగా ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోతాం. నిజంగా ఆయన గనక బయటికి రాకపోతే. అయితే పేదవాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని తన ఆలోచన మంచిది. కాపోతే మనం చట్టాలు గిట్టాలు ఇయన్నీ పెట్టుకున్నాం కదా చుట్టూరు. కాబట్టి వాటికి మనం తలొంచక తప్పదు. అలా అయిపోయింది ఇప్పుడు సమాజం. కాబట్టి లాయర్ గారైనా తన కేస్‌ని టేకప్ చేసి ఒక మంచి రిజల్ట్‌తో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందరూ మీ మీ దేవుళ్ళని ప్రార్థన చేసుకోండి. ఎందుకైనా మంచిది. ఎందుకంటే మనం ఎలాగైనా తన బయటికి రావాలి. చాలా చోట్ల సర్వర్‌లు ఆగిపోయినాయంట. చాలా మట్టుకు మరి ఎందుకు ఆగినాయో తెలీదు. మేబీ మనోడే ఏమైనా పని చేసాడేమో తెలీదు. చాలా చోట్ల ఏయో కొన్ని నెట్వర్క్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఏం చేస్తారో చూడాలి. సో, ఈ లాయర్ టేకప్ చేసిన కేసు ఏమవుద్దో, ఎన్ని రోజులు గడుస్తుందో, బెయిల్ వస్తదా? రాదో? ఈయన మళ్ళీ ఈయన జైలుకి మారుస్తారో? ఇవన్నీ ఉంటాయి కదా ప్రాసెస్ అంతా. సో, వెయిట్ చేద్దాం, చూద్దాం. ఒక మంచి రిజల్ట్ రావాలి. తన బయటికి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.